చేస్తున్నామండి, చూద్దాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటానికి ధర్మశాస్త్రమునకు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. దీనిలో సారాంశాన్ని చూస్తున్నాం. యేసు ప్రభువు వారు కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకానికి పంపబడ్డారు అని రాయబడి ఉంది. ఆయన దిగి వస్తే పంపబడినప్పుడు మనందరము యేసు ప్రభువు వారు పుట్టారు, ఈ లోకము జరింపజేశారు. కాలం సంపూర్ణమైనది, అది ప్రవచన నెరవేర్పు, ప్రవచనానుసారమని గ్రహించుకుంటూ ఆ ప్రభు యొక్క జన్మదిన వేడుకలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఏటా మనం యేసు ప్రభుల వారిని ఆరాధన చేస్తూ ఈ పండుగని చెప్పబడిన రోజు నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం యేసు ప్రభుల వారికి క్రిస్మస్ ధ్యానాలు పండుగ చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు దిగి వచ్చారు, దేవుడు పుట్టారు, అది వాస్తవం. యేసు ప్రభుల వారు జననం వాస్తవం. యేసు ప్రభుల వారు వారి దిలోకి దిగి వచ్చింది వాస్తవం. ఆ దేవుడిని గుర్తించి దేవుడిగా సేవించే అవకాశంలో మనం ఉండి దేవుడిని సేవిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ అనేటువంటి సందర్భంలో ఈ మాటలు ఉదయకాలం మనం ధ్యానం చేశాం. క్రిస్మస్ అంటే ఆశ్చర్యం అని. దీని గురించి చాలా విషయం చెప్పాలి, టైం ఉండదు కాబట్టి దీన్ని క్లుప్తంగా చూస్తాను నేను. ఎందుకు ఆశ్చర్యం? ఇందులో ఆశ్చర్యం ఏముంది అంటే, భూలోకంలో చాలా మంది నేటి వరకు కూడా శతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అనబడే వారు యేసు ప్రభు దేవుడే కాదని అలా విమర్శ చేస్తున్నారు. అందుకని యేసు ప్రవచనానుసారం ఇది, ప్రవచన ప్రకారం యేసు పుట్టారు. సృష్టి మొత్తం రబ్బు అని, సృష్టి మొత్తం దేవుడు గుర్తించాలి, ఆయన పూజించాలి అని లేఖనాల్లో రాయబడి ఉంది. మనం ధ్యానం చేసాం. క్రిస్మస్ అంటే ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం. ఆయన బోధిస్తూ ఉంటే అనేకులు విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. ఎక్కడి బోధ అంటే, పరలోకం వచ్చి దేవుడు దిగి వచ్చి ఆయన ఏ జ్ఞానం, ఆయన ఏ తెలివి, ఆయన మాట్లాడుతుంటే హృదయం తెరవబడ్డే, శాస్త్రుడికి భయం కలిగింది. ప్రజలందరూ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించారు అన్న విషయాలు ఉదయకాలంలో ధ్యానం చేశారు. ఈరోజు క్రిస్మస్ అంటే రెండవ అర్థం ఏమిటంటే అన్వేషణ. యేసు ప్రభుల వారు భూలోకానికి వచ్చారు. వస్తున్నప్పుడు బైబిల్ ఏమేమంటే, ఎందుకు వస్తున్నావయ్యా భూలోకానికి, ఎందుకు పంపబడ్డావయ్యా భూలోకానికి, ఏంటి తండ్రి చిత్తం ఏంటయ్యా, మీ ఉద్దేశం ఏమిటయ్యా అని యేసు ప్రభుల వారు ప్రశ్న వేస్తే ఆయన ఏం చెప్పాడు మనకి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ప్రజలందరినీ ప్రేమించారు. లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని చూస్తే లోకమంతా నశించిపోయింది, నాశన కోపంలో ఉంది. నశించిపోతూ ఉన్న ఈ లోకాన్ని రక్షించాలి, బ్రతికించాలి, కాపాడాలి. అందుకని ఆయన పంపబడెను. అందుకని
ఆయనను అనుగ్రహించను. అందుకని కాలము సమీపమైనప్పుడు ఆ కుమారుడు యేసు ప్రభుల వారు భూలోకములో జన్మించాడు. నశించిపోయిందో బ్రతకాలని ఆయన ప్రేరణ ఉంది. నేను శరీరం ధరించుకొని మనుష్యుడిగా, మానవుడిగా, రక్త మాంసాలు కలిగిన వాడిగా, మానవ స్వభావంతో భూలోకంలోకి వచ్చి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా తొలగిపోయారో, చెడిపోయారో, నశిస్తూ ఉన్నారో దానిని నేను వెతికి కనుగొని అందరినీ నన్ను వెంబడించే వారిగా చెయ్యాలి అని దేవుడు ఒక ప్రణాళికలో పద్ధతిగా భూలోకములు జన్మించారు. ఏమంటే అన్వేషణ అంటే నీ కొరకు దిగి వచ్చినట్టు దేవుడు నేను వెతుక్కుంటూ వచ్చిన యేసు ప్రభుల వారిని మనుషులు ఏం చేయాలంటే అన్వేషణ చేయాలి. అన్వేషణ అంటే వెతకటం. ఎవరు వెతకాలి? ఆయన వెతుకుతా వచ్చాడు. కానీ ఆయన గురించి యువకులు వస్తే ఆయన గురించి అన్వేషించేవాడు లేరు. దేవుడు నీ కొరకు దిగి వచ్చాడు, నీకోసం పుట్టారు, నిన్ను వెతుకుతూ కనుగొని నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని యేసు ప్రభుల వారు జన్మిస్తే మనుషులు భూలోకంలో యెహోవాను వెతికేవారు, యేసు ప్రభుల వారిని వెతికేవారు లేరు, అన్వేషించేవారు. అమ్మే చెప్తామంటే నాలుగయ్యో యేసు ప్రభువుని వెతికి అన్వేషణ చేశారు. నిజమే. ఆ జ్ఞానం సామాన్యులు కాదు. శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రాన్ని తెలిసిన వారు, ప్రధానమంత్రి, ఆ దేశంలో ప్రధానమంత్రి హోదాని కలిగిన వారు, ఆ దేశంలో గొప్ప గుర్తింపు కలిగిన వారు ఎప్పుడైతే ఆకాశంలో నక్షత్రం ఉదయించిందో వెంటనే గ్రంథాలు వెతకటం ప్రారంభించరు. వెంటనే గ్రంథాలు పరిశీలన చేయడం ప్రారంభించరు. గ్రంథంలో రాయబడ్డది ఏమిటి, ఏం చెప్తుంది, ఎవరికి అర్థం కాని గ్రంథాన్ని వారిప్పి పరిశీలన చేసి వెతికితే ఆ అన్వేషణలో యేసు ప్రభుల వారు దేవుడు భూలోకంలో జన్మించాడు, మానవుడిగా దిగొచ్చాడని వారు అప్పటి నుంచి వెతకటం ప్రారంభించారు, లేక అన్వేషణ చేయటం ప్రారంభించారు. ఆ అన్వేషణలో ఏమైందయ్యో వారు అన్వేషిస్తే ఏం జరిగిందంటే వారి విశ్వాసంతో వారు కూడా ఒక ప్రణాళిక పద్ధతితో దేవుని చిత్తము అని గ్రహించి అన్వేషణ చేస్తే, అన్వేషిస్తూ ఉంటే అన్వేషణలో వారు దేవుని కనుగొని, అన్వేషణలో వారు దేవుని కలుసుకొని, అన్వేషణలో వారు దేవునికి తన్ను తానుగా అప్పగించుకొని, ఎవరయ్యే వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, ఎవరయ్యే వాళ్ళు పండిత తెలిసిన వారు, ఎవరయ్యే వారు తత్వజ్ఞానులు, ఎంతో జ్ఞాన సంపన్నులు అనబడేవారు దేవుని వెతికారు, కనుగొన్నారు, కలుసుకున్నారు, పూజించారు, దేవుని మహిమపరిచారు. అది అన్వేషణ. కానీ యేసయ్య అంటున్నాడు, నన్ను గురించి అన్వేషించే భూలోకం లేరే, నేనేమో పరలోకం విడిచిపెట్టి భూలోకం వస్తే భూలోకం ఏ మనిషి కూడా నన్ను నా గురించి అన్వేషణ లేదు, వెతికేవారు లేరు. వెతికేవారు లేకుండా ఏంటి పండగ చేస్తున్నాం మేమయ్యో? కోట్లాది కోట్ల మంది ప్రజలు యేసు పుట్టారు మా దేవుడు అని నమ్మి అనేకులు క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ధ్యానాలు చేస్తున్నారు కదా, అది వెతకం కాదా, వెతకుంటమే కాదా అంటే యేసయ్య అన్నాడు కాదే కాదా అన్నాడు. బైబిల్ చూద్దాం, 14వ కీర్తన 2వ చూద్దాం. 14వ కీర్తన, వివేకము కలిగి గమనించగా ఈ లోకంలో ఉన్న మనుషులు వివేకము కలిగి జ్ఞానము కలిగి అంటే ఆ వారికి గానుకున్న జ్ఞానం, వారికున్న వివేకము భూలోకంలో ఏ మనిషికి లేదని ఇక్కడ రాయబడింది. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని యెహోవా ఆకాశములో
నరులందరినీ పరిశీలన చేస్తే వివేకము కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, దేవుడేసయ్యో, దేవుడే మా దేవుడు, యేసే మా దేవుడు, నా కోసమే నశించిపోతే, నేను కృషించిపోతే, కృంగిపోతే, నా జీవితాన్ని మార్చి విడిపించి దేవుని సొత్తుగా చేసుకోవడానికి నా దేవుడే దిగి వచ్చాడు అని జ్ఞానము కలిగి, వివేకం కలిగి వెతుకుతారేమో కనుగొంటారేమో, వారిని నేను కలుసుకోవాలి, వారితో నాతో వారు ఏకము కావాలని దేవుడు ఎదురు చూస్తూ పరిశీలన చేస్తూ ఉండేను. ఎదురు చూస్తూ లోకాన్ని పరిశీలన చేస్తే వివేకము కలిగి దేవుని వెతికేవారు, జ్ఞానము కలిగి యేసు ప్రభుని వెతికేవారు ఒక్కరు కూడా లేరట. ఇది ఎంతమంది మరి సృష్టిలో ఈ 1,6,00,00,000 మంది క్రైస్తవులుగా మార్చబడి, క్రైస్తవులుగా చేయబడి ప్రభు మార్గంలో జీవిస్తున్న వారు వివేకులు కాదా? జ్ఞానము లేదా? వెతకటం లేదంటే నన్ను ఎవడో కనుగొను, వాడు నన్ను వెతుకుతున్నట్టు లెక్క. నన్ను కనుగొనకుండా, నన్ను కలుసుకోకుండా వారు వెతుకుతున్నామని చెప్పారు కానీ వెతకటం లేదు, వారికి నేను దొరకలా. అందుకనే అన్నాడు, వివేకము కలిగి దేవుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకము వెతికేవారు ఉన్నారా అంటే ఎవరు లేరు. అందరూ త్రోవ తప్పారు, పనికి మాలు అక్కడ మాటది. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. నేనే వాళ్ళ కోసం వచ్చి రక్షించిపోతే వెతకి కనుగొని రక్షించి కాపాడి పరిశుద్ధులుగా చేయడానికి నేనొస్తే నన్ను గురించి పట్టించుకునే వారు లేరు కదా, వెతికేవారు లేరు కదా. పైగా అందరూ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు అన్నాడు. ఏం చేద్దామయ్యామంటే యేసయ్యనాడు, ఎవరైనా సరే హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంపూర్ణ హృదయంతో నన్ను వెతికితే నన్ను కనుగొంటాడు అంటే మానవుడు సంపూర్ణంగా తన్ను తాను దేవునికి అర్పణ చేయకుండా, అసలు దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం లేకుండా వెతుకుతూ ఉన్నారు, అన్వేషణ చేస్తూ ఉన్నారు. నాన్నైతే పరిపూర్ణంగా దేవుడు అనుగ్రహించి నన్ను కలుసుకొని నాతో మాట్లాడి నన్ను పూజించడానికి అన్వేషణ ప్రారంభిస్తే వారికి వారు వృత్తులు చేసుకున్నారు రాయబడి ఉంది. మరి లోకం మనుషులు ఎందుకు ఎక్కట్లేదయ్యా? మనం ఏమంటా, నేను 10 రోజులు గుడికి వస్తున్నాం కదా, వ్యక్తం కాదా అంటే హృదయంలోకి యేసయ్యను చేర్చుకోకుండా వెతుకుతాం. బైబిల్ మాట చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17 చూద్దాం. సామెతలు 8:17. మనం ప్రేమించు వారిని నేను అంటే వెతికే గుణం ఉంటే నీకు దేవుని ప్రేమించే గుణం ఉంటుంది. దేవుని ప్రేమించలేదంటే గుడికి వచ్చేంత మాత్రాన దేవుని ప్రేమిస్తుంది కాదు. దేవుని క్రియలు చేస్తూ ఉంటే, దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని నన్ను కనుగొంటారు. జాగ్రత్తగా వెతకంటారు. భూలోకంలో మనుషులు అన్వేషణలో లోపం ఏంటయ్యా? మనుషులందరూ దేవుడు అన్వేషిస్తున్నారు, వెతుకుతూనే ఉన్నారు ఇప్పుడు దాకా. కానీ జాగ్రత్త కలిగి, భయం కలిగి, దేవుడు ఏంటి గుర్తెరిగి, దేవుని స్థానం నెరవేరుస్తూ దేవుని వెతికే వారుగా లేరు. అందుకని వెతుకుతున్నాను. దేవుని దృష్టిలో నీవు అన్వేషణ లేని వారితో సమానం. పంటలు చేస్తున్నాం మనం. అన్వేషణ లేకుండా, వెతకకుండా, నిజంగా దేవుని వెతకకుండా, ఆయన కలుసుకోకుండానే, ఆయన ఎవరో తెలియకుండానే పండుగ చేస్తున్నాం మనం, ఆచరిస్తున్నాం మనం. ఇది ఆచార సంబంధమైన పండుగ అయితే యేసయ్య అన్నాడు, నన్ను అన్వేషిస్తున్నారు చెప్తున్నారు. అన్వేషణ అనగా వెతికేవారు జాగ్రత్తగా వెతకాలను.
జాగ్రత్త కలిగి ఎక్కడ మార్గంలో అటు ఇటు తొలగక చివరి దాకా ఎరుషలేముకి వచ్చినాక వారు తిరిగారు, కానీ ఎరుషలేముకి వచ్చినాక వేరే మార్గం వెళ్ళారు, కానీ రాకముందు ఎరుషలేము వచ్చిన దాకా లేక బెత్లెహేము వచ్చిన దాకా వారు ఆయన మార్గంలోనే వచ్చారు. జాగ్రత్తగా వెతికిన కారణం చేత నానులో యేసు ప్రభువుని కనుగొన్నారు. క్రైస్తవుడా, విశ్వాసులారా, నీ యేసు ప్రభువుని వెతుకుతున్నావు, మంచిది. ఎలా వెతుకుతున్నాం? మనం జాగ్రత్త వెతుకుతున్నామా? ఆయన కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి, నా రక్షకుడు ఆయన, నా కోసమే నేను నాశనమైపోతున్నాను, నశించిపోయి నన్ను వెతకి కనుగొని నా జీవితానికి గొప్ప విశ్వాసాన్ని, జీవితానికి స్థిరమైన జీవితాన్ని కలుగు చేయాలని ఆయన వచ్చారు కదా అని వచ్చి యేసు ప్రభుని జాగ్రత్తగా వెతికితే వారు ఆయనను కనుగొంటారు. వారు ఆయన కలిసి ఏక శరీరంగా మార్చబడతారు. నన్ను కనుగొన్నారు కనుక వారు నేను ఒక్కడిగా ఉంటామని లేఖనాల్లో వ్రాయబడింది. ఉదయ కాలంలో నీ అన్వేషణ ఉంది. లోకంతో జాగ్రత్తగా వెతుకుతున్నావు. లోకం అన్ని నీకు తెలియపోయినా ఎవరు అడుగో, యూట్యూబ్ తీసో, ఫోన్ తీసో, ఫేస్బుక్ తీసో అన్ని తెలుసుకుంటున్నావు. కానీ నిజమైన దేవుడు యేసు ప్రభుల వారిని వెతికి కనుగొని దొరికితే సంతోషించేవారుగా లేరు అన్నమాట. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారయ్యా. ఇరిమియా గ్రంథం 29:13 చూద్దాం. ఇరిమియా 29:13. వీరు నన్ను వెతికితే పూర్ణ మనసు అంటే ఇంకేం లేదు, సంపూర్ణంగా యేసు ప్రభుల వారిని వెతకాలి. సగం లోకం, సగం పాపం, సగం ఏదో పెట్టుకుని లోకంతా ఉంచుకుని వెతికితే అది పూర్ణ హృదయం కాదు. అన్వేషణ, క్రిస్మస్ అంటే అన్వేషణ, వెతకుట. ఎలా నిజముగా పూర్ణ హృదయంతో వారు నన్ను వెతికితే వారు నన్ను కనుగొంటారు. ఈనాటికి క్రైస్తవుడికి దేవుడు కనుగొనలేకపోయారు. కనుగొనబెట్టి యేసు ప్రభు నమ్మితే, యేసు ప్రభు నీవు తెలుసుకుంటే కనుగొంటాం. యేసు ప్రభు వారికి సమస్త యాగంగా నిన్ను అప్పగించుకోవటమే కనుగొంటాం. కనుగొన్న వెంటనే నాగం చేశారు. యేసు ప్రభుని కనుగొన్న వెంటనే సాష్టాంగపడి తనము, మనస్సు, ఆత్మ, శరీరం సమస్తాన్ని ఆయనకు అప్పగించి తల వంచి సాష్టాంగ అన్ని అప్పగించారు. అది పూర్ణముగా దేవుని వెతకటం. ఏమి అప్పగించకుండా తల వంచకుండా నీవు ఎంతకాలము లోకంలోనే ఉంటూ యేసు ప్రభుని వెతుకుతూ ఉంటే అది సంపూర్ణత కానే కాదు. నన్ను ఎదిగేవారు, అన్వేషించేవారు పూర్ణ హృదయంతో నన్ను వెతికితే వారికి నేను ప్రత్యక్షమై నేను నీ కోసం వచ్చానయ్యో, వెతుకుతున్నా కదా, ఎంతో జాగ్రత్తగా పూర్ణంగా నా కొరకు అన్ని విడిచిపెట్టేసి వెతుకుతున్నా కాబట్టి ఇదిగో నేనని ఆయన నిన్ను నీవుగా గుర్తించలేక తన్ను ప్రత్యక్షపరచుకోను, బయలుపరచుకోను, కనపడును, నీతో మాట్లాడును. అందుకని అన్వేషణ ఎలా ఉండాలంటే దేవునికి పూర్ణ హృదయంతో ఉండాలి. యెషయా గ్రంథం 65:1 చూద్దాం. యెషయా 65:1. నా యుద్ధ విచారణ చెయ్యని వారిని, నా దర్శనానికి నన్ను వెతకని వారికి నా యొక్క విచారణ చెయ్యని వారిని. ఎవరంటాడు? ఇంతకుముందు దర్శనముకి వెతికే జీవితం లేక లోకంలో నశించిపోతున్న వారంట అంతకుముందు దేవుడు
తెలియకుండా వారు ఇప్పుడు యెహోవాను వెతుకుతున్నారు. దర్శనానికి రానిచ్చితివి. ఆ, ఆ, నేనున్నాను, ఇదిగో నేను వెతుకుతున్నవారంట. వస్తే దేవుడు చెప్పిన మాట ఏంటి? నన్ను వెతుకుతున్న వారులారా, అన్వేషిస్తున్న వారులారా, యేసు ప్రభు నన్ను గ్రహించి దేవుడు గుర్తించి వెతుకుతున్న వారులారా, ఇదిగో అభినయిస్తున్నాను. ఏమని? నేనున్నాను, ఇదిగో నేనున్నానని. నా పేరు పెట్టబడిన ఈ విషయంలో చాలా ఉంది ఇక్కడ. నేనున్నానయ్యా, వెతుకుతున్నావు కదా, వెతికావు కదా, వచ్చావు కదా, అభిమిస్తున్నాను. నేనున్నాను, నా పేరు పెట్టబడని జనంతో చెబుతున్నా. నా పేరు ఎందుకు దాకలేదు? ఎందుకు లేదంటే హృదయపూర్వకంగా నన్ను వెతికిన వారికే నా పేరు పెట్టబడుద్ది. ఆచారంగా లోకానుసారంగా ఉంటూ వెతుకుతున్నా కానీ నా పేరు నీకు పెట్టబడదు. అన్వేషణలో లోపము లోటు ఉంది కనుక నేను వారికి ప్రత్యక్షము కాలేదు. ఇప్పుడు వెతికావు కాబట్టి నేనున్నాను, నీకు నేను నీ దేవుడను, ఉన్నాను, నేను ధైర్యపరుస్తాను, ఉన్నాను, నేను బలపరుస్తాను, ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను. నేను రక్షించిపోయావా? పాడైపోయావా? లోకస్తులు ఉండిపోయావా? చెడిపోయావా? అయితే నన్ను హృదయపూర్వకంగా వెతుకుతుంటేనేమో వెతికినట్లయితే నీకు అభయం ఏంటంటే నేనున్నాను, నేనే ఉన్నాను, నా పేరు యేసుక్రీస్తు ప్రభుల వారు, నీకోసం ఎందుకు వచ్చాను, నేను నీకోసం పుట్టాను నేను అని ఆయన అభిమిస్తున్నాడు. నేనున్నాను, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండము, కనుగొనము. ఇప్పుడు చెడుక హృదయపూర్వకంగా నిజంగా నన్ను వెతికి నాతో నువ్వుంటే నేనున్నాను అని చెప్పి వెంటనట వారికి మహానందము కలిగిను. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై అన్వేషణలో వెతికిన వారికి ఆయన దొరికాడో, కనుగొన్నారో, వారందరికీ ఆ మాట చెప్పగానే నేనున్నాను, నేనే నీ దేవుడను, నేనే నీకు వచ్చాను, నేనే పరిశుద్ధులను అని చెప్తే వారు ఆ మాట వినగానే అత్యానందభద్రైత్రి. దావీదు కీర్తన 40వ కీర్తన 16 చూద్దాం. 40వ కీర్తన 16 వచనం. 40వ కీర్తన. నన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహిస్తున్నారట, సంతోషిస్తున్నా. ఎందుకని? వెతుకుతూ ఉంటే అన్వేషణలో. ఎలాంటి అన్వేషణ? పూర్ణ హృదయపూర్వకంగా దేవుడు వెతుకుతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై అభిమించాడు. ఏమని? నేనే ఉన్నాను, నేను సహాయం చేస్తాను. వెతికావు కదా, నేను దొరికాను కదా, వెతికావు కదా, నన్ను నువ్వు కనుగొన్నా కాబట్టి చెప్తే ఆ వ్యక్తికి దేవుని చేత వాగ్దానం పొందిన వారికి ఏమవుతుందంట? నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురు. ఎందుకని? మన క్రిస్మధానికి వచ్చామయ్యా, నీ పూజిస్తున్నామేమో. ఈ 30 రోజులు క్రిస్మధానికి వస్తే నా దొరికేవయ్యా అని సంతోషించడమే క్రిస్మస్ ఆరాధన. దొరికిన వారికి సంతోషం. ఏసే దొరకకపోతే మన జీవితంలో సంతోషం అనేది లేదు. ఆయన అన్నాడు, నన్ను వెతుకు వారిని కనుగొన్నావు కాబట్టి అట్టివారు సంతోషంగా ఉంటారు. ఎవరు యేసుక్రీస్తు ప్రభుని అన్వేషిస్తా ఉంటే, అన్వేషణ నిజముగా ఉంటే, అన్వేషణ పూర్ణంగా ఉంటే, ఆయన ప్రత్యక్షమైతే నీకేంటి అంటే జ్ఞానుల వలె అత్యంత భక్తులుగా ఉంటావు. వాటికంటే నన్ను కనుగొన్న వారు, నేను దొరికిన వారందరూ ఉత్సాహంతో సంతోషంతో ఉంటారు. ఆ సంతోషం నీ
నీకు కావాలా? నీకుందా? సంతోషంగా ఉన్నావా? నీవు సంతోషం లేదంటే సంతోషం కోసం పాట పాడటం కాదు. కానీ రాత్రి దినంలో సాతాను చెప్పింది, నజరేయుడు యేసు దేవుని కుమారుడా, పరిశుద్ధుడా అని మాట్లాడిన సాతాను. మరి మనము కనుగొంటే ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే ఇది యేసు ప్రభుల వారిని వెతికే సమయం. ఈ కుడిక వచ్చారు, టీ ఇచ్చాం, బిస్కెట్ పెట్టారు, తినేసాం, తనుకున్నాం, వెళ్ళిపోయి కాదు. ఇక్కడ వచ్చింది కంటే వెతకడం వచ్చాను, వెతకలేసాయి, వెతికి దొరికితే నీకైనా అందుకే వస్తావు. టీ కోసమో పాల కోసమో కాదు, యేసు ప్రయత్నం వచ్చాను. ఆయన మనసంతా ఆయన మీద ఉండాలి నీకు, మనసంతా ఆయన మీద ఉండాలి నీకు. ఆయన వెతకాను, కనుగొంటే దొరికితే ఇక్కడ నుంచి నువ్వు ఉత్సాహంతో ఉల్లాసంతో గంతులు వేస్తూ నా ప్రభు దొరికాడు నాకు, నా ప్రభు దొరికాడు నాకు, వెళ్ళాను, ఉదయం వెళ్ళాను, ప్రయాసపడ్డాను, ప్రార్థన చేశాను, నా ప్రభు దొరికాడని సంతోషంతో ఉత్సాహంతో గంతులు వేస్తూ ఇంటికి వెళ్తున్నాను సేవా. అది క్రిస్మస్, అది క్రిస్మస్ అంటే. ఇంక మాట చెప్తాను, ఇది ఏ సమయం అంటే యెహోవాను వెతికే సమయం. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయం హోషేయ 10:12, హోషేయ 10:12 చూద్దాం. నీతి ఫలించినట్లు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, వేయుడి, ప్రేమను కోత కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక. ఏ సమయం అంటే ఇదే సమయం. ఇప్పుడు దాకా ఎక్కకపోతే ఒకవేళ నువ్వు నీ అన్వేషణ సరిగా లేకపోతే, ఆచారంగానే, అలవాటుగానే, నామకార్థంగానే హృదయంలో వచ్చే మార్పే లేకుండా యేసు బ్రతుకుతున్నావా? అయితే నిజంగా పూర్ణంగా వెతికే సమయం ఇది. యేసు ప్రభు వెతికి ఈ పండుగలో, ఈ క్రిస్మస్ ధ్యానాల్లో దేవుడు దొరికయ్యో, నాకు కావాలయ్యో, నాకు కావాలయ్యో అని ఎవరైతే హృదయం కొరకు ఎదుగుతారో అంటే ఇదే సమయం. ఏ సమయం ఇది? యెహోవా అనగా ఈ కొరకు దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభుల వారిని వెతికి కనుగొని సంతోషించే సమయం ఇది. ఇదే సమయం. ఈ సమయంలో యేసు వెతకాలను, వెతికితే కనుగొంటావు నీవు. వెతికి తిరుగుతాను నేను, వెతికితే నేను నీతో మాట్లాడతాను, నేను నీతో ఉంటాను నేను. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే రెండవ అన్వేషణ. వెతకాలు, కనుగొనాలు, అప్పుడు సంతోషం ఉంది. ఒకవేళ ఎంతవరకు ఎత్తుకోకపోతే ఇప్పుడే సమయం ఇది. ఇదే సమయం. ఇప్పుడైనా నీవు యేసు క్రీస్తు ప్రభుల అనగా నీ కొరకు పుట్టిన దేవుని హృదయపూర్వకంగా వెతికే సమయం. కాబట్టి ఇంతవరకు ఎత్తకపోతే ఇప్పుడైనా ఈ సమయం వెతికే సమయం గుర్తించి ఈ పండుగలో యేసు క్రీస్తు ప్రభుని వెతుకుంటా మంచిది. అయిపోయింది. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. ఆ తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడు అయిన దేవ, మీకే స్తోత్రాలు. క్రిస్మస్ అంటే ఆశ్చర్యం, క్రిస్మస్ అంటే అన్వేషణ అని నేర్చుకుంటాం ప్రభు. అన్వేషణలో మీకోసమే ఎతకాలని కనుగొని అందరూ ప్రభు సంతోషభద్రుగా ఉండేలాగున నిన్నే వెతుకుతున్నాం తండ్రి. ఒకవేళ ఇంకా ఎతకపోతే ఇప్పుడే ఇదే సమయం అని గ్రహించి నిన్ను వెతికి కనుగొని నిన్ను కలుసుకునే భాగ్యం చేయండి. మీరు మోకరించిన ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. రోజంతా ప్రతి బిడ్డను మీ నామములో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా సంఘాన్ని దర్శించండి, నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. వ్యవసాయం చేసిన రైతులందరూ అయ్యా ఎక్కడ కష్టం కలగకుండా మంచి పంటలు పుంజుకోవడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని
మీ స్వాధీనంలో ఉంచుకోండి. కష్టపడి పనులు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరికి ఏది కావాలో, ఏ మేలు కావాలో అనుగ్రహించండి. ఈ రోజందరి బిడ్డలను, వారి కుటుంబాలను కృపాక్షేమాలతో నింపి ఆశీర్వాదంగా మార్చుకొని మేము పొందుకున్నామని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.